నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. వెంకట గారు, ఉదయం నుంచి మనం న్యూస్లో చూస్తున్నాము, లిక్కర్ స్కామ్కి సంబంధించి జరుగుతున్న అప్డేట్స్ చూస్తున్నాము. ఇప్పటికే ధనుంజయ రెడ్డి గారు అలానే కృష్ణమోహన్ అరెస్టు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ 11 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల నుంచి గ్రామ స్థాయి నాయకుల దగ్గర నుంచి ఏదైతే పై స్థాయిలో ఉన్నటువంటి ఎక్స్ ఎంపీలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లని ఏ విధంగా అరెస్ట్ చేసిందో దానిలో భాగంగానే కక్షాదింపు చర్యలో భాగంగానే ఖచ్చితంగా చూస్తాం. ఎందుకు అంటున్నా అంటే లిక్కర్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్కామ్ జరగటానికి 100% అవకాశమే లేదంట. నేను విత్ ఎవిడెన్స్ మాట్లాడతా. వాళ్ళని ఎవిడెన్స్ ఉంటే ప్రూవ్ చేయమనండి. 164 మంది ఉన్నారు కాబట్టి ఎవరైనా కూడా ఓపెన్ చేయాలని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం మద్యం అమ్మింది, ఎలా స్కామ్ జరిగిద్ది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలా, ఎలా స్కామ్ జరిగిద్ది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా, ఎలా స్కామ్ జరిగిద్ది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వం కంటే 36,000 కోట్ల అదనంగా ఆదాయం వచ్చింది, ఎలా స్కామ్ జరిగిద్ది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నాణ్యతకు సంబంధించినటువంటి పరిశీలనకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే 1,26,083 శాంపిల్స్ ప్రతి సంవత్సరం సేకరణ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎంటైర్ 5 ఏళ్లలో 96,000 శాంపిల్స్ సేకరణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం తాగే వాళ్ళ సంఖ్య 34.9% నుంచి 31.2% తగ్గింది. పురుషుల్లో ఏదైతే మహిళల్లో 0.4%, 0.2% తగ్గింది. ఒక్కటంటే ఒక్క బెల్ట్ షాప్ పెట్టలా, ఒకటంటే ఒక పర్మిట్ రూమ్ పెట్టలా. మరి ఎక్కడ స్కామ్ జరిగింది, ఎలా జరిగింది ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నా. మీరు పెట్టినటువంటి కేసు ఎవడు పెట్టాడు? కేసు అసలు ఎవడో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అంట. ఆ వై వెంకటేశ్వర శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి సెప్టెంబర్ 9, 2024 ఒక రిజిస్టర్ పోస్ట్ వేశాడు. ఎవరికి? మన ఈవీఎంల ముఖేష్ కుమార్ మీనాకి, రెవెన్యూ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. అతనికి లేఖ రాయంగానే అతను బెవరేజ్ కార్పొరేషన్ కు మెమో జారీ చేసి ఫలానా వై వెంకటేశ్వర శ్రీనివాస్ నాకు ఒక రిజిస్టర్ పోస్ట్ చేశాడు, ఇమీడియట్ గా దీన్ని ఎంక్వైరీ చేసేయండి అని ఓ పథకం ప్రకారం 9 రోజుల్లో ఎంక్వైరీ చేశామని చెప్పి 9 రోజుల తర్వాత మళ్ళీ బెవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ స్కామ్ జరిగిందని రిపోర్ట్ ఇచ్చారన్నట్టుగా చూపించి దాన్ని వెళ్ళి సిఐడికి 2024 సెప్టెంబర్ 20 సిఐడికి ముఖేష్ కుమార్ మీనా ఫిర్యాదు చేయటం, ఏదైతే 2024 సెప్టెంబర్ 23 ఎఫ్ఐఆర్ నెంబర్ 21/2024 ఎఫ్ఐఆర్ కట్టడం. దీంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఉన్నారని చెప్పి ఎఫ్ఐఆర్ లో పెట్టాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిని అరెస్ట్ చేయాలి అనేటటువంటిది టార్గెట్ పెట్టుకుంటే ఆ గుర్తున్న మనుషులు ఇప్పుడు వాళ్ళు అనమాట. అంటేనే గుర్తు తెలియని మనుషులు ఇప్పుడు వీళ్ళకి బుద్ధి పుట్టి ఎవరు గుర్తొస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో వెళ్ళారని క్లియర్ గా కనపట్లేదా? మీరన్న ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన మీద ఒక్క రిమార్క్ కూడా ఎక్కడా లేదు. ఏదైతే ఐఏఎస్ గా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి గారు, ఆయన మీద ఒక్క రిమార్క్ ఇప్పటి వరకు లేదు. మరి అలాంటి అధికారుల్ని వాళ్ళకేం సంబంధం అసలు లిక్కర్కి సంబంధించి? వాళ్ళు ఇప్పుడు లిక్కర్కి సంబంధించినటువంటి అంటే అసలు వాళ్ళకి సంబంధించినటువంటి అంశం కూడా కాదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కూడా ధనంజయ రెడ్డి గారు ఆయన రిటైర్ అయిపోయారు ఐఏఎస్ గా. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు కాబట్టి ఆయన ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలి. ఓఎస్డీ గా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దగ్గర నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దాకా కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భారతీయ సిమెంట్స్, ఒకప్పుడు భారతీయ సిమెంట్స్ గా ఆయన ఉండేది, అది విరాట్ అనేటటువంటి కంపెనీకి మెజార్టీ షేర్ ఇచ్చేశారు. ఆ విరాట్ అనేటువంటి కంపెనీకి ఇండియాకి సంబంధించినటువంటి ఆపరేషన్ హెడ్స్ గా ఉన్నటువంటి గోవిందప్ప బాలాజీ, ఆయనకి ఆంధ్రప్రదేశ్ లో మద్యానికి ఏం సంబంధం? ఆయన అరెస్ట్ చేయాలి. లేదు వాళ్ళకి బుద్ధి ఎవరి మీద పుడితే వాళ్ళ మీద. రేపు పొద్దున స్వర్ణ గారు ఉన్నారని ఎవరన్నా మీ మీద కక్ష ఉంటే, మిమ్మల్ని నా మీద కక్ష ఉంటే నన్ను కూడా దాంట్లో పెట్టి గుర్తు తెలియని వ్యక్తులు మీరు నేను కూడా వచ్చిన ఆశ్చర్యం ఉండదు. ఇది క్లియర్ గా అడుగుతున్నా. మీ హయాంలో కదా లిక్కర్ స్కామ్ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కదా బార్ల ప్రివిలేజ్ ఫీజుని, బార్ల లైసెన్స్లకు సంబంధించిన ప్రివిలేజ్ ఫీజుని, మద్యం దానికి సంబంధించిన ప్రివిలేజ్ ఫీజుని అమాంతం తగ్గించేయటం వల్ల ప్రభుత్వానికి ఆదాయం కోల్పోయింది. మీరున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం 14 డిస్టిలరీలు వచ్చినాయి. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో 20 డిస్టిలరీలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 14 డిస్టిలరీని తీసుకొని వచ్చారు. ఒకటి మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక డిస్టిలరీ ఉంది. ఏదైతే అయ్యన్న పాత్రుడికి సంబంధించినటువంటి ఒక డిస్టిలరీ ఉంది.
ఈ ఎస్పీ వైరెడ్డి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి సంబంధించి ఇంకో డిస్టలరీ ఉంది. ఈ డిస్టలరీ అన్ని మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కదా. మరి మీ హయాంలో జరిగిన దాన్ని కప్పిపుచ్చుకొని ఉల్టా మా మీద వేసి ప్రజలను డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం కాక ఏంటి? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మద్యానికి సంబంధించినటువంటి కేసులో A3గా ఉన్నాడు ఆల్రెడీ. 2015 to 19 మధ్య ఆయన చేసినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి సిఐడిలో A3గా ఆల్రెడీ ఉన్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు A3 మద్యం కేసు, ఆయన ఇంకోళ్ళ మీద మద్యం కేసు పెట్టి లోపలేయాలని ప్రయత్నిస్తుంటే ఇది కక్ష సాధింపు కాక ఏమవుతుంది? నేను అడుగుతున్నా, ఎవిడెన్స్ ఏంటి? వెంకటరెడ్డి గారు, లిక్కర్ స్కామ్ కి సంబంధించి మనం చూస్తున్నాం ఎంత దుమారం రేగుతుందో. మీరు వచ్చి అసలు స్కామే జరగలేదు అంటున్నారు, స్కామ్ కి వైసీపీకి సంబంధమే లేదు అంటున్నారు, టీడీపీ ప్రభుత్వం హయాంలోనే లిక్కర్ కి సంబంధించిన ఇష్యూస్ అన్ని నడిచాయి అంటున్నారు. మరి ఎఫ్ఐఆర్ లో ఏముందంటారు మీరు? ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు లేకపోతే ఏదైతే ఎఫ్ఐఆర్ పెట్టిన దగ్గర ఎక్కడ తప్పు జరిగిందని మీరు అనుకుంటున్నారు? వేగ్గా లేదు అంటే సరిపోదు కదా. నో వేగ్గా అని అంటాం కాదు, నేను అంటాం కాదండి, డైరెక్ట్ సుప్రీంకోర్టే ఉంది. సుప్రీంకోర్టే మీరు ఉద్దేశపూర్వకంగా, మీరు ఈ రోజు పత్రికలు చూడండి, ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయ ఉద్దేశపూర్వకంగా ఈ కేసు పెట్టినట్టుగా అనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి అసలు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటని అడిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా లెక్కర్ వల్ల ఆదాయం ప్రభుత్వానికి ఏమైనా తగ్గి ఉండుంటే, ఇదిగో పలానా వాళ్ళకి లాభం చేకూరింది అందుకని ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది కాబట్టి ఇదిగో ఇక్కడ స్కామ్ జరిగిందని వాళ్ళు చెప్తే దానికి సంబంధించి మనం మాట్లాడవచ్చు. ప్రభుత్వానికి అమాంతం ఆదాయం పెరిగింది, తాగే వాళ్ళ సంఖ్య తగ్గించింది ప్రభుత్వం, తాగే వాళ్ళు తగ్గారు, సేల్స్ తగ్గినాయి, బట్ ప్రభుత్వ ఆదాయం మాత్రం ప్రభుత్వ ఆదాయం మాత్రం 36,000 కోట్లు పెరిగింది. మరి 36,000 కోట్లు పెరిగినప్పుడు స్కామ్ ఎలా జరుగుతుంది? రెండు, మేమేమన్నా పనికి మాలినటువంటి పిచ్చి బ్రాండ్లు మేమన్నా తీసుకొని వచ్చామా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జోన్స్ చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే కనపడుతుంది, బెంగళూరు బ్రాందీ, ఇది బెంగళూరులో ఉండదు, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కొత్త ఏదైతే బ్రాందీ కంపెనీ, 99 రూపాయలు ఇది. దీని తర్వాత ఇది చూడండి, ఇంకోటి సుమో విస్కీ, టాటా సుమో కాదండి, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన 99 రూపాయల చీప్ లిక్కరు, ఇది ఒక పిచ్చి మందు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇప్పుడు తెచ్చారు. అదే విధంగా ఇక్కడ చూస్తే మీకు బెంగళూరు ఇది షార్ట్ విస్కీ, సుమో విస్కీ, షార్ట్ విస్కీ, ఇక్కడ చూడండి ఇది కేరళ మాల్టెడ్ విస్కీ, కేరళలో ఉండదు, ఇండియాలో ఎక్కడ ఉండదు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఉంటది. అలా విధంగా చూస్తే మీకు బెంగళూరు ఇందాక మనం బెంగళూరు సంబంధించినటువంటి బ్రాందీ చూసాం, బెంగళూరు సంబంధించినటువంటి విస్కీ, ఇట్లా ఈ పిచ్చి బ్రాండ్లన్నీ తీసుకొని వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరికి లబ్ధి చేకూరుస్తా తీసుకొని వచ్చాడు? నేను క్లియర్ గా ఓపెన్ ఛాలెంజ్ టు ఈ కూటమి ప్రభుత్వం, మీరు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే విత్ ఎవిడెన్స్ ఇదిగో మా దగ్గర ఇదని చూపించండి, దాని మీద మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అరెస్టులు చేసేసి సో ఏదో ఇక్కడ జరిగిపోయిందని చెప్పి ప్రజల్లో తీసుకెళ్లాలనేటువంటి కుట్రపూరితంగా మీరు చేస్తున్నారనేది క్లియర్ గా కనపడతా ఉంది. మా ప్రభుత్వంలో లిక్కర్కు సంబంధించి ఒక కొత్త బ్రాండ్ తీసుకురాలేదు, ఒక కొత్త డిస్టిలరీ తీసుకురాలేదు, ఒక బెల్ట్ షాపు లేదు, ఒక పర్మిట్ రూము లేదు. ప్రభుత్వమే నాణ్యమైనటువంటి మద్యాన్ని ప్రభుత్వమే ఏదైతే లిమిటెడ్ గా ప్రజలకు అందించింది. కానీ ఈ రోజు విచ్చలవిడిగా ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు, ఎక్కడికక్కడ పర్మిట్ రూములు, స్కూల్ పక్కన, ఏదైతే హాస్పిటల్ పక్కన, అదే విధంగా మీరు చూస్తే టెంపుల్స్ పక్కన ఎక్కడికక్కడ మీరు ఈ రోజు విచ్చలవిడిగా మద్యాన్ని ఏర్లై పారిస్తూ సిండికేట్ అయి మరి దోచుకుంటున్నారు. సో స్కామ్ జరిగింది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఈ లిక్కర్ డాన్ గా ఉండి ఆయన హయాంలో జరగాలి తప్ప మా ప్రభుత్వ హయాంలో జరగలేదు. మేము న్యాయస్థానాల పరంగా ఖచ్చితంగా వీళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసుని న్యాయస్థానాల్లోనే మేము ఖచ్చితంగా పోరాడతాం. ఎక్కడా కూడా దీని గురించి ఆలోచించేటటువంటిది లేదు. వీళ్ళు ఎన్ని రకాల కేసులు పెట్టుకున్నా ఎవడు కూడా భయపడేవాడు ఇక్కడ లేడు. చెప్పంటే మీరు ఏం చెప్తారు? ఎఫ్ఐఆర్ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఏం పెట్టారు? ఎఫ్ఐఆర్ లో 4,000 కోట్లు జరిగింది, గుర్తు తెలియని వ్యక్తులు చేశారన్నారు. ఏమంటే కడుపుకి అన్నం తినేవాడైతే ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు 4,000 కోట్లు అని చెప్పి ఫిగర్ రాసినాడు, గుర్తు తెలియని వ్యక్తులను ఎట్లా రాస్తాడు? కడుపుకి అన్నం తినేవాడు రాయుడుగా. ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? వాళ్ళు ఎంక్వైరీ చేసి జరిగిందంటే ఇదిగో పలానా నుంచి పలానా వెళ్ళింది, పలానా ఇంత అమౌంట్ అని మాకు ఆధారాలు ఉన్నాయి, పలానా వాళ్ళు చేశారని మాకు ఆధారాలు ఉన్నాయి రాస్తారు ఎఫ్ఐఆర్ లో. ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు అంటే ఏంటి? దానికి అర్థం ఎఫ్ఐఆర్ లో గుర్తు తెలియని వ్యక్తులు అన్నారంటేనే ఎవరికి వాళ్ళు గుర్తు వస్తే వాళ్ళ మీద పెడతారనే కదా, ఎవరి మీద వాళ్ళకి బుద్ధి పుడితే వాళ్ళ మీద పెడతారనే కదా దానికి అర్థం. సో ఇవన్నీ వదిలేసి ఎఫ్ఐఆర్ వీళ్ళు పెట్టేయన్ని ఫాల్స్ ఎఫ్ఐఆర్లు అని అందరికి తెలియదా? పోసాని గారి మీద కట్టిన ఎఫ్ఐఆర్ ఏంటండి?
పోసాని కృష్ణమురళి గారి మీద ఇక్కడికి వచ్చి నోటీస్ ఒక డేట్ లో ఇచ్చారు. అరెస్ట్ చేసిన డేట్ వేరు, నోటీస్ ఇచ్చిన డేట్ వేరు. ఏది అరెస్ట్ చేసేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు నోటీస్ లో ఇచ్చిన డేట్ వేరు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో ఎవడికో మా నో బా వాళ్ళు దెబ్బతిన్నాయంట. ఏది వాడికి పొద్దు నుంచి తెల్లాళ్ళు దెబ్బతిని ఎప్పుడు నంది అవార్డులు కమ్మ అవార్డులు అన్నాడంట పోసాని కృష్ణమురళి గారు 2017లో. 2017 అంటే ఇది 2025. 8 సంవత్సరాలుగా వాడికి అసలు చలనం లేదు, కోమాలో చచ్చిపోయాడు. ఇప్పుడే లేచి బతికాడు. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ జనసేనకు సంబంధించినటువంటి మనీ అనేవాడికి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ 8 ఏళ్ళు చచ్చిపోయాడు, అతను బతికిలేడు. ఇప్పుడే మళ్ళీ దేవుడు బతికిచ్చాడు అతన్ని. ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇప్పుడు కేసు పెట్టాడు. మరి చెప్పండి మీరు ఏం కేసులు, ఈ ప్రభుత్వం ఎట్లాంటి కేసులు పెడుతుందో? సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు, అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదంటే కేసు, నీకు 15 అని చెప్పి ప్యారడీ చేస్తే కేసు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇది ఫాల్స్ కేసుగా ఏమంటారు? నేను అందుకే ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా, ఎలా జరగడానికి మా ప్రభుత్వం అవకాశం ఉందో చెప్పండి అంటున్నా. మరి ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు అలానే ఆదాయం పెరిగింది కదా అంటున్నాను. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ అరెస్టును మీరు ఎలా చూస్తారు? మేడం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి వాళ్ళని, వాళ్ళకి దగ్గరగా ఉండే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనేది క్లియర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయాలనేది క్లియర్. కానీ ఆయన సీఎంఓగా బాధ్యతలు, సీఎం ఆఫీస్ లో సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేశాడు కాబట్టి అరెస్ట్ చేయాలి. మీరు చూసారు కదా, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అరెస్ట్ చేస్తున్నారు. కాదు వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రభుత్వం వేరు, ప్రభుత్వ పరిపాలన వేరు, వ్యవస్థలు వేరు. ప్రభుత్వాల్లో అధికారులు కావచ్చు, సాధారణ వ్యక్తి కావచ్చు, ఎవరైనా ఒక తప్పు చేశారు అని అంటే చట్టం ముందు అందరూ సమానమే. అవి స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సంస్థలు. దీంట్లోకి ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, లేకపోతే పెద్ద పెద్ద హోదాలు చేపట్టిన వాళ్ళు ప్రస్తుతానికి ఇందులో నిందితులుగా లేదనంటే ఒక ఆరోపణను ఎదుర్కొంటున్న వారిగా ఉన్నారు. మరి ఈ వ్యవస్థలు ఎలా అరెస్ట్ చేస్తున్నాయి అంటున్నారు? అసలు మా ప్రభుత్వంలోనే జరగలేదు, అసలు మూడో మనిషి ఎవరో తెలియకుండా పెట్టారు, అసలు దానికి సంబంధించిన ఒక్కటి కూడా ప్రూఫ్ లేదు అంటున్న మీకు ఇక్కడ ధనంజయ రెడ్డి అరెస్ట్, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ ఎలా చూడాలి? మరి ఆరెడ్డి అరెస్టు, ఈ రెడ్డి అరెస్టు, ఆ వైసీపీ నాయకుడు అరెస్టు, ఆ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త అరెస్టు, ఈ వైసీపీ మాజీ ఎంపీ అరెస్టు, ఈ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు, అతను అరెస్టు, ఇతను అరెస్టు. ఆ అరెస్టులానే చూడాలి. ఇంకే అరెస్ట్ లాగా చూస్తారండి? ఇంకా అరెస్టులాని చూడాలి. మీకు ధనంజయ రెడ్డి గారినో, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి గారినో, లేదంటే ఇంకో రెడ్డినో వాళ్ళందరూ ఎవిడెన్స్ ఏదంటున్నాను. ఇప్పుడు వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ పెట్టేటప్పుడే వాళ్ళే రిమాండ్ రిపోర్ట్ తయారు చేసేసి, వీళ్ళు చెప్పకపోయినా రిమాండ్ రిపోర్ట్ లో చెప్పారన్నట్టుగా రాసి బలవంతంగా సంతకాలు పెట్టించడమో, లేదంటే అతను సంతకం పెట్టడానికి ఒప్పుకోలేదు అన్నప్పుడే వాళ్ళ డొల్లతనం బయటపడలేదా? ఇప్పుడు వ్యవస్థలు పనిచేయాలన్నారు. వ్యవస్థలు ఎవరి చేతుల్లో పనిచేస్తున్నాయి? సిఐడి అనే వ్యవస్థ, సిట్ అనే వ్యవస్థ ఎవరు చెప్పినట్టు పనిచేసిద్ది? చంద్రబాబు కొడుకు లోకేష్ చెప్పినట్టు పనిచేసిద్దా, లేదంటే నిజాయితీగా పనిచేస్తుందా? మీరు చెప్పండి. ఇప్పుడు సిట్ అనేటటువంటి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ లాగా పనిచేసిద్ది. కాకపోతే ఇంకా ఏ విధంగా పనిచేసిద్ది మీరే చెప్పండి. నేను ఎవిడెన్స్ అడుగుతున్నాం. అరే మా ప్రభుత్వం జరిగిందంటానికి ఇదిగో ఎవిడెన్స్, ఇదిగో పలానా చోట జరిగింది, ఇదిగో దీని వల్ల ఇంత డబ్బులు ఎంత వచ్చినాయి, దీనివల్ల ప్రభుత్వానికి ఇంత నష్టం చేకూరింది, దానివల్ల మీకు ఇంత లాభం చేకూరిందని సింగిల్ పాయింట్ అడుగుతున్నా. చెప్పలేక ఏదోటి మా మీద విమర్శలు చేయాలంటే ఎట్లా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిందంటానికి నేను ఎవిడెన్స్ చెప్పా. ఇదిగో ఫలానా వ్యాట్ అనేది తగ్గించారు, సో వ్యాట్ అనేది 8% తీసేశారు, దానివల్ల సంవత్సరానికి 1300 కోట్ల నష్టం వచ్చింది ప్రభుత్వానికి. సో వాళ్ళు కేవలం 4 డిస్టిలరీలకే 50% ఆర్డర్లు ఇచ్చారు. దానివల్ల ఆ డిస్టిలరీ నుంచి చంద్రబాబు నాయుడు లంచాలు తీసుకున్నాడు. మేము ఇది చెబుతున్నాం. మా దగ్గర ఏం జరిగిందో మీరు చెప్పండి. ఇది కదా చెప్పాల్సింది. ఇప్పుడు కస్టడీలో ఉన్న బాలాజీ గోవిందప్ప గారు ఇస్తున్న లీకుల వల్లే ఈ అరెస్టులు కొనసాగుతున్నాయి, ఇదొక ఆరోపణ. లేకపోతే బయట తిరుగుతున్న సమాచారంగా చూస్తున్నారు అధికారులు. మీరేం చెప్తారు? బాలాజీ గోవిందప్ప గారు ఎటువంటి లీక్స్ ఇవ్వలేదంటారా, ఇచ్చారంటారా? బాలాజీ గోవిందప్ప గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రభుత్వానికి సంబంధం లేదు. పాయింట్ నెంబర్ 1. సంబంధం లేనప్పుడు కస్టడీలోకి ఎందుకు తీసుకున్నారు? ఎందుకు విచారణ చేపడుతున్నారు? లిక్కర్ కేసు బుద్ధి పుడితే మిమ్మల్ని కూడా తీసుకుంటారండి బాబు. మీరు గబక్కన చంద్రబాబు గారిని ఎప్పుడు క్వశ్చన్లు అడగమాకండి. చంద్రబాబుని తిట్టడం కానీ అట్లా గబక్కనే ఉన్నా, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద పరిష్పద్యాలంతో విమర్శలు చేస్తేనో, లేదా చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ గా మాట్లాడకపోతే స్వర్ణ గారిని కూడా అరెస్ట్ చేస్తారు. జాగ్రత్తగా ఉండాలి మీరు. మీ బుద్ధి పుడితే మీరు కూడా లిక్కర్ స్కామ్ లో ఉన్నారని పెట్టిన ఆశ్చర్యం లేదు. అంటే లేదా మీ వైఎస్ఆర్ గారి మీద కూడా పెట్టిన ఆశ్చర్యం లేదు. వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళకి ఎవరు బుద్ధి పెడితే వాళ్ళు భయపడతారు. ఈ బాలాజీ గోవిందప్ప ఆయనకి
ఆయనకి అసలు ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ అనే దానికి అతనికి అసలు లింక్ ఏముంటది? వాళ్ళ ఆయన ఒక పెద్ద కంపెనీకి 165 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సిమెంట్ కంపెనీ, 165 ఇయర్స్ నుంచి ఉన్న సిమెంట్ కంపెనీ. ఆ సిమెంట్ కంపెనీ వికాట్ అనేటటువంటి సిమెంట్ కంపెనీ 12 దేశాల్లో ఉంది ఆ సిమెంట్ కంపెనీ. అలాంటి కంపెనీకి భారతదేశం మొత్తానికి ఆయన ఆపరేషన్స్ హెడ్. భారతదేశం మొత్తానికి ఆపరేషన్స్ హెడ్. తినటానికి కూడా టైం దొరకదు ఆయనకి, అంత బిజీగా ఉంటాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఏదో లెక్కర్లో కోటి వస్తుందా 2 కోటి, ఎవడండి అసలు కనీసం ఇంటానికన్నా ఉండాలి కదా. మళ్ళీ ఆయన ఏదో చెప్పాడు, ఆయన లీకులు ఇచ్చాడు. ఆయన ఆల్రెడీ కోర్టులో కేసు వేశారు వాళ్ళ తరపున లాయరు. ఏమని? నా ల్యాప్టాప్ అదే విధంగా నా మొబైల్ తీసుకొని నన్ను బలవంతంగా ఇదిగో బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారని ఆయన ఆల్రెడీ న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు ఆయన తరపున న్యాయవాది. సో ఇక్కడ ఎవరైనా సరే, ఇప్పుడు కేసు రెడ్డికి ప్రభుత్వంలో నా లెక్కలకు సంబంధం ఏముంటది? ఆయన మొదటి 2 సంవత్సరాలు ఐటీ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి సలహాదారుగా ఉన్నారు. తర్వాత ప్రభుత్వంలో కూడా లేరు, మా పార్టీ యాక్టివిటీ కూడా లేరు. ఆయన 2019 మా పార్టీ యాక్టివిటీస్ నుంచి ఆయన లేడు, కేవలం ప్రభుత్వం 2 ఏళ్ళు ఉన్నారు, అది కూడా పదవిలో. ఆయనకి లెక్కలకి ఏం సంబంధం? సరే, మీరు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఎవరు? మిథున్ రెడ్డి గారు. బాబు గూగుల్ టేక్అవుట్ తీసుకోండి అని ఛాలెంజ్ చేశారు. మరి వీళ్ళకి సిగ్గు శరం కనీసం ఉంటే, వీళ్ళకి లేదు కాబట్టి తనే అలా ఎన్నిసార్లు తిట్టినా మనిషికైతే ఓసారి చెబుతాం, 2 సార్లు చెబుతాం, 3 సార్లు చెబుతాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే ఇలా అడ్డగోలుగా కేసులు పెడుతున్నాళ్ళు మనుషులు కాదు. సో అందుకని అలా చెబుతున్నాం. అరే ఓపెన్ ఛాలెంజ్ విసిరారు మిథున్ రెడ్డి గారు, నాకు గూగుల్ టేక్అవుట్ తీసుకురండి. నేను అక్కడ సాయిరెడ్డి గారి ఇంట్లో ఏదో సమావేశం జరిగిందని చెప్పి ఆ సాయిరెడ్డి చెప్పాడు కదా, ఆ చెప్పినప్పుడు ఆ సమావేశంలో నేను ఉన్నానా లేదా, జరిగిందా లేదా నాకు సంబంధం లేదు, నేను లేను అక్కడ, అసలు జరిగిందో లేదో కూడా నాకు తెలియదు, నా గూగుల్ టేక్అవుట్ తీసుకోండి ఆ పలానా డేట్ తో అని ఛాలెంజ్ విసిరాడు కదా. ఎందుకు తీసుకురాలా మరి? నేను ఎవిడెన్స్ అడుగుతున్నామండి. మేము అడిగిన దానికి ఒక్కటి సమాధానం వాళ్ళ దగ్గర లేదు. అదేమంటే జరిగిందని 100 సార్లు 100 మంది చెబితే జరిగిపోయినట్ట. ఒకళ్ళని దొంగ అని 100 సార్లు అంటే దొంగ అయిపోతాడా? అలా దొంగ చెయ్యాలనేది వాళ్ళ ప్రయత్నం. సో అందులో భాగమే టార్గెట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ లో అరెస్ట్ అయ్యి బొక్కలో ఉండి 53 రోజుల తర్వాత రోగాలకు సంబంధించినటువంటి బెయిల్ మీద వచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇంకొక కొన్ని రోజులు ఎక్కువ పెట్టాలి అనేటటువంటిది వాళ్ళ టార్గెట్. అది కూడా ఆ టార్గెట్ లో భాగంగానే వీళ్ళు దేవర్ నుంచి రకరకాల ఆరోపణలు చేస్తూ లేనటువంటి దాన్ని స్కామ్ జరిగిందని చెప్తూ ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవడో ఇక్కడ భయపడేవాడు లేడు. కేసులు అయితే అరెస్ట్ అయితే జైలుకి పోతాం, మళ్ళీ బెయిల్ వస్తుంది, మళ్ళీ వస్తాం, మళ్ళీ పోరాడతాం. దీని గురించి పెద్దగా ఏం ఆలోచించేది లేదు. కానీ ప్రజలకు మేము వాస్తవాలు చెబుతాం. న్యాయస్థానాల్లో ఖచ్చితంగా వీళ్ళు చేసిన తప్పుల్ని న్యాయస్థానం ముందు నిలబెడతాం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చేసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే వైసీపీకి సంబంధించి కావచ్చు, ఏవైతే టీడీపీ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుందో, లేకపోతే ముందుకు కదిలించాలి ఈ విషయాన్ని అనుకుంటుందో, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. బ్యాక్ డోర్ నుంచి విజయసాయిరెడ్డి గారు ఏదో వాళ్ళకి చెవిలో రహస్యాలు చెబుతున్నారు అనేది ఒక ఆరోపణ. ఇది ఆరోపణ అని అంటారా మీరు? అలా చెప్పే అవకాశాలు లేకపోలేదు అంటారా? ఏమనిపిస్తుంది మీకు? ఒకటి, ఇప్పుడు మీ ఇంట్లో నిజంగా సమావేశం జరిగింది అనుకుందాం, మీరే విజయసాయి రెడ్డి గారు అనుకుందాం. అంటే మీ ఇంట్లో మీకేం తెలియకుండా జరిగిపోయిద్దా అంతా? మీ ఇంట్లో మీకేం తెలియకుండా జరిగిపోయిద్దా? ఏ విజయసాయి రెడ్డి ఏమన్నా అదేది చాక్లెట్ ఇస్తే కూడా చాక్లెట్ ఎట్లా తినాలో తెలియని చిన్నపిల్లాడా? మరి ఇదే విజయసాయి రెడ్డి గారు A3గా ఉన్నాడు కదా లిక్కర్ కేసులో. మరి విజయసాయి రెడ్డి గారిని ఎందుకు ఇప్పుడు వరకు సిఐడి మరి విచారణ పిలిచి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇంతవరకు ఆయన కనీసం బెయిల్ కూడా ఎందుకు వేయలేదు? మరి A33గా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, మరి A3గా ఉన్న వాళ్ళని లిక్కర్ కేసుకు సంబంధించి విచారణకి ఎందుకు పిలవలేదు? మరి లిక్కర్ కేసు సంబంధించినటువంటి దాంట్లో లిక్కర్ కేసు సంబంధించి అరెస్ట్ ఎందుకు చేయలేదు? మరి A33ని ఎందుకు చేశారు? మరి అంటే ఇక్కడ ఏదో విజయసాయి రెడ్డి గారు మరి వాళ్ళకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయింది కూడా ఒక ప్లాన్ గానే వెళ్ళాడు, లేదు అంతకు ముందు కూడా ఒక 2 ఇయర్స్ నుంచి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారితో కొంత సన్నిహితంగా కనపడిని, ఇవన్నీ చూసినప్పుడు కొంత అనుమానాలు వస్తాయి కదా. సో సాయిరెడ్డి ఇంకొకరు ఎవరు పోనండి, ఒకటి నేను క్లియర్ గా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి ఉన్న అలవాటే. సో మేము జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు కూడా
ఇదే చంద్రబాబు నాయుడు గారు చిదంబరం దగ్గరికి వెళ్ళి చిదంబరం కాళ్ళు పట్టుకొని నేను మీకు పూర్తిగా సహకరిస్తా, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉంటే మనకు చాలా ఇబ్బంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కొలీడ్ అయి మరి కేసులు పెట్టించారు, 16 నెలలు జైలుకి పంపించారు. ఏమన్నా అయిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తోంది. ఈ సంవత్సరంలోనూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడమే ప్రధాన లక్ష్యంగా వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట కొంచెం కొంచెంగా ఒక్కొక్క మూమెంట్ ఇస్తుంది. ఈ రోజు కోసమే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కేసుకు సంబంధించి అరెస్టు కాక తప్పదు. ఇది ఏపీలో వినిపిస్తున్న మాట. మీరేం చెప్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి జైలుకి వెళ్లాల్సిందేనా? వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు జైలుకి పంపించాలనే కదా ఇట్లాంటి అన్ని తప్పుడు కేసులు పెడుతున్నారు. కానీ మేము న్యాయస్థానాల్లో ఖచ్చితంగా ఈ తప్పుడు కేసులు అనేది, వీళ్ళు పెట్టిన తప్పుడు కేసుల మీద న్యాయస్థానాల్లోనే ఈ ప్రభుత్వానికి చంపపెట్టేలాగా వచ్చేటాక ఖచ్చితంగా న్యాయపరంగా పోరాడతాం. సో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపిస్తే ఏమన్నా ఏదో అయిపోద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే ఏదో అనగదొక్కేయచ్చు అని అనుకుంటే ఎట్లా? అది సాధ్యం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్రెడీ ఒకసారి 16 నెలలు పంపించి వచ్చారు. ఏమైంది? తర్వాత ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సో అప్పటికి ఇంకా మాకు రాజకీయ అనుభవం కూడా చాలా తక్కువ. అప్పుడు ఇంకా పార్టీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో స్ట్రెంత్ అని అవ్వాల. కానీ ఈ రోజు గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా ఉంది. సింగిల్ గానే పటిష్టంగా ఉంది. ఎవడ కాల్లో పట్టుకొని పటిష్టంగా లేవు, సింగిల్ గానే పటిష్టంగా ఉంది. ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇంతకు ముందు మీరు అన్నట్టు పోసాన కృష్ణమురళి గారు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, ఎప్పుడో అన్న మాటలకి, ఎప్పుడో జరిగిన విషయాలకి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిని జైలుకు పంపించినా పంపించకపోయినా మొత్తం రాష్ట్రంలో ఉన్న జైళ్ళన్నింటికి తిప్పుతూ ఉంటుంటే, వాళ్ళని ఇబ్బంది పెడుతుంటుంటే, వాళ్ళని టార్చర్ పెడుతుంటుంటే ఒక మానసిక ఆనందాన్ని పొందుతుంది కూటమి ప్రభుత్వం అనేది కొంతమంది ఆలోచన, అభిప్రాయంగా మనం చూస్తూ ఉన్న నేపథ్యంలో ఆ రోజు భువనేశ్వర్ గారి విషయం కావచ్చు, అయితే చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించడంలో కావచ్చు, ఒక కక్షపూరితంగా రివెంజ్ తీర్చుకునే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మరలా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలి, అదే వాళ్ళ ప్రధాన టార్గెట్ అంటూ వార్తలు. ఇది నిజమంటారా? శాడిజం అండి. వాళ్ళు శాడిస్టులు ఎలా బిహేవ్ చేస్తారు అలానే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి ఏ విధంగా వచ్చారు? మొత్తం రోజు శాడిజం, ప్రజల మీద శాడిజం చూపించి, రాష్ట్రం మీద శాడిజం చూపించి, ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి విషపూరితమైనటువంటి ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారు. వాళ్ళ మెంటాలిటీ మీరు గమనించండి. 10 లక్షల కోట్ల అప్పు, 14 లక్షల కోట్లు, ఇది అప్పుల మీద దుష్ప్రచారం చేశారా లేదా? లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందని ప్రచారం చేశారా లేదా? 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ప్రచారం చేశారా లేదా? వాలంటీర్లు మీకు 10,000 ఇస్తాం, మీరు మనుషులు కాదా అని ప్రచారం చేశారా లేదా? అడ్డమైనటువంటి ఏదైతే ఆరోపణలన్నీ చేశారా లేదా? ఇచ్చారా లేదా? కాదు ఆ రోజు ఏదైతే ఒక దుష్ప్రచారం నడిచింది అని అంటున్నారో దాన్ని ఎదుర్కొనే సత్తా వైసీపీకి లేకపోయింది కదండి. అందుకోసమే కదా ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేక 11 సీట్లకే పరిమితమైంది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు సువర్ణ గారు మంచివాళ్ళు కాదని ఓ 10 మంది చుట్టూతా చెప్పారనుకోండి, నమ్మే అవకాశం ఉంటది. కానీ కొన్ని రోజులు పోయినాక మీరేంటో తెలిసినాక చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకుంటారు కదా, అరే మనం వీళ్ళంతా తప్పుడు ప్రచారం చేశారా అమ్మాయి మీద అని అనుకుంటారు కదా. సేమ్ సిచ్యువేషన్ అంతే. రేపొద్దున కూడా ఇప్పుడు మా అమ్మాయి దుష్ప్రచారం చేశారు, ఏది గుంపు కలిసి దుష్ప్రచారం చేసింది. 5-6 రాజకీయ పార్టీలు ఈ ఏపీలో ఉందో లేదో చచ్చిపోయినటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ ఆ షర్మిలను పెట్టుకొని ఏదైతే మా మీద దుష్ప్రచారం, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానల్, ఒక 500 యూట్యూబ్ ఛానల్, 100 ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, ఇలా విపరీతంగా మా మీద దుష్ప్రచారం చేశారు. అది కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీకు 1,00,000 ఇచ్చాడు సంవత్సరానికి, నేను 2 లక్షలు ఇస్తా తమ్ముళ్ళు, ఒకళ్ళే నా పిల్లలు, మిగిలిన వాళ్ళు పిల్లలు కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా, ఇట్లా అడ్డగోలుగా చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ 11 నెలల్లో ఒక్కటంటే వాళ్ళు నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది కదా, అరే జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకొని తప్పు చేసామని చెప్పి. సో అన్నిసార్లు వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం వర్కౌట్ కాదు కదా. సో ఒకసారి వర్కౌట్ అయింది, ప్రతిసారి వర్కౌట్ కాదు కదా. ఇప్పుడు జనం ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డాళ్ళు, ఎవరి మీద ఎవరు నిజంగా దుష్ప్రచారం చేశారు, ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది చంద్రబాబు నాయుడు గారిని ఆ పవన్ కళ్యాణ్ చూసినాక చేతరించుకున్నటువంటి పరిస్థితి, మొహం మీద ఉమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అందుకనే కదా వాళ్ళు తప్పించుకొని హెలికాప్టర్ తిరుగుతారంటున్నారు. కింద తిరగట్లా. తండ్రికి ఒక హెలికాప్టర్, కొడుకు ఒక హెలికాప్టర్, ఏదైతే దత్త కొడుకు ఇంకో హెలికాప్టర్. సో 3 హెలికాప్టర్లు కొనుక్కొని ఈరోజు తిరుగుతారంటాం దీనికి. సో అన్ని విధాలు వాళ్ళు మా మీద చేసినటువంటి దుష్ప్రచారం వాళ్ళకి ఒకసారి కలిసి వచ్చింది, ప్రతిసారి కలిసి రాదు కదా. మేము ప్రజాక్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు చెప్పుకొని వెళ్తాం. సో ఈ కేసుల గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉనికేది బెనికేదో తొనికేదో అట్లాంటి ఏమి ఉండవు.
కేసులు ఒకటి కాదు 100 పెట్టుకోండి. సో ఫైనల్ గా ఏం ఏం చేస్తారు? చెప్తారు? మహా అయితే జైలుకి పంపిస్తారు అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లిక్కర్ స్కామ్ అనేది మెడకు ఒక ఉచ్చులా బిగుసుకునే అవకాశం ఉందా లేదా? ఏది ఏమైనా అది కక్షపూరితంగా చేస్తున్నారా, నిజంగా చేస్తున్నారా, ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి జైలుకి వెళ్లే పరిస్థితులు ఉన్నాయి అంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలనేది వీళ్ళ వీళ్ళ ఆలోచన. ఇది క్లియర్. ఉమ్. తర్వాత బెయిల్ వస్తుంది. సక్సెస్ ఒక అవుతారు అయితే. నెలలో రాకపోతే 2 నెలల్లో బెయిల్ వస్తుంది. ఎక్కడ పోతుంది? ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించడం అందరూ సక్సెస్ అవుతారు అని చెబుతున్నారు మీరు. పంపిస్తే ఇప్పుడు ఒకటే మేడం, వాళ్ళు రకరకాలుగా ఇంతమందిని పంపించాము, జగన్ గారిని ఎందుకు పంపించరు? ఉమ్. వాళ్ళ పనే అది కదా. అరే మీరు పని చేయండి అంటే నేను పని చేయం, కేసులు పెడతాం. పోలీసుల్ని అనేక సార్లు హైకోర్టు మందలించింది. మీకేం పని లేదా? తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం తప్ప కనీసం విచారణ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా అని కోర్టు మందలించింది. అయినా నో చేంజ్ కొంతమంది పోలీసుల్లో. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కులం కోసమో లేదంటే పార్టీ కోసమో ఏదైతే కాకి చొక్కా వదిలేసి ఒళ్ళంతా పసుపు రాసుకొని పనిచేస్తున్నారు కొంతమంది పోలీసులు. సో తప్పుడు కేసులు పెట్టి ఏం చేస్తారు? పెడితే ఏమైనా చేస్తారండి? కేసు పెడితే అరెస్ట్ చేస్తారు అంతే కదా. అరెస్ట్ చేస్తే రిమాండ్కి వేస్తారు. రిమాండ్కి వేసినా కొన్ని రోజులకు బెయిల్ వస్తుంది కదా. తర్వాత ఈ తెలుగుదేశం ఈ కూటమి వల్ల ఖచ్చితంగా వీళ్ళ ప్రభుత్వం గుడ్డలోడ తెస్తాం. ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలని రోడ్డు మీదకి వెళ్ళి ప్రజలను వెంటేసుకొని పోరాడతాం. వీళ్ళు చేస్తున్నటువంటి దమనకాండని నిలదీస్తాం. ఇళ్లకు వస్తే ఆడాలి చీపుర్లు పట్టుకొని తన్ని రోజులు దగ్గరలో ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు రేపొద్దున తిరగబడతారు చూడండి. ఇదే ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద, ఇదే ప్రభుత్వ అధికారుల మీద వీళ్ళు పెడుతున్నటువంటి తప్పుడు కేసులకి ఇదే ప్రభుత్వ అధికారులు వీళ్ళని చెంప చెల్లుమనేలాగా కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. కొడతారు, డైరెక్ట్ గానే కొట్టే రోజుల దగ్గరలో ఉన్నాయి. అంతదాకా వీళ్ళు తెచ్చుకోవడం కోసమే ఈ రకమైనటువంటి పిచ్చి వేషాలు వేస్తా ఉన్నారు. ఉత్తర కొరియాలో కిమ్ అనే అతను ఒక అతను ఉంటాడు. ఆ కిమ్ కంటే దారుణంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు తయారయ్యారనేది ఇక్కడ కనపడతా ఉంది. అంతకంటే దారుణమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ నడుస్తా ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.